హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో నేనైతే ఈ రోజు ఇయర్ పియర్సింగ్ చేయించుకోవడానికి వచ్చానమాట. యాక్చువల్లీ నాకు 3 టాప్స్ అయితే ఉన్నాయి, బట్ సెకండ్ అయితే నాకు ఇయర్ రింగ్ పోయింది. అప్పటి నుండి పెట్టుకోవట్లేదు, సో హోల్ కూడా పోయిందనమాట. అండ్ నాకు చిన్నప్పుడు ఇయర్స్ కుట్టించేటప్పుడు ఒకటి లెఫ్ట్ లో ఒకటి రైట్ లో అట్లా కిందకి మీదకి అయిందనమాట. సో అందుకని చెప్పి నేను సెకండ్ టాప్ థర్డ్ టాప్ కుట్టించుకున్నప్పుడు ఫస్ట్ ఇది కూడా మళ్ళీ కుట్టించుకున్నాను. సో అందుకే నాకు ఇయర్ పైన ఒక 2 హోల్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. అండ్ థర్డ్ టాప్ కి కూడా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఈ 2 ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడే పర్చేస్ చేసేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్ అయితే అవి డుగ్గు అనమాట, డైమండ్ వి. అవి నేనే పెట్టేసుకున్నా. అండ్ డుగ్గుకి వచ్చేసి నాకు తన బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి డుగ్గుకు పెట్టేసిన అనమాట. అండ్ మెయిన్ థింగ్ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఈ పైన ఇయర్ రింగ్ చేపించుకోవడానికి. ఇదైతే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అనమాట, నిడిల్ తో గుచ్చుతారు. సో ఇది 1 ఇయర్ నుంచి నేను అనుకుంటున్నా, బట్ భయంతో నేను రాలేదు, చేపించుకోలేదు అనమాట. అండ్ సెకండ్ టాప్ వచ్చేసి గన్ షైడ్ కాకుండా ఇంకా వేరే మిషన్ ఉందన్నమాట, దాంతో పెయిన్ తక్కువ ఉంటదని చెప్పేసి దాంతో అయితే వేపించేసుకున్నా. అండ్ ఈ పియర్సింగ్ అయితే చాలా అంటే చాలా పెయిన్ గా ఉండింది. ఒక 2-3 సెకండ్స్ అయితే గట్టిగా వచ్చింది, ఆ తర్వాత అంతా లైట్ అయిపోయింది. సో ఫస్ట్ తెప్పించుకున్న తర్వాత సెకండ్ దానికి బాగా భయపడ్డా. అండ్ మా మమ్మీ చూస్తే మాత్రం నన్ను బండ బుద్ధులు తిడుతుంది గైస్. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కరీంనగర్ లో ఉన్న ఫేమస్ టాటూ సెంటర్ లో అయితే ఈ పియర్సింగ్ చేపించుకున్నాను అనమాట. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.